ఇంతకీ మీ ఆస్తుల పంపకం ఎలా జరిగింది? మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను, నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా లంకంత కొంప నాకు ఇచ్చారు. చేతిలో చిల్లు గవ్వ లేకుండా అంత పెద్ద కొంప నేనేం చేసుకుంటాను చెప్పండి. అందుకని మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరకం పంపించమని అడిగారు కదా. అవును. మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి ఇల్లరకం అల్లుడి కింద వచ్చేస్తాను. అయితే నువ్వు ఇక్కడికి ఇల్లరకం వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట. అదెలా కుదురుతుందండి? ఆ ఇల్లు నా వాటాకు వచ్చింది, నా ఇష్టం. నేను ఎవరికైనా అద్దెకిచ్చేసుకుంటాను. మా అమ్మా నాన్న వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. డ్రైవర్ కారాపు దిగు. కారు దిగు. జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి. నేను 14 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానండి. ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా. మా బాడీలో పార్ట్ ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెబుతారని. అంటే భార్యాభర్తలు అన్నమాట. మీరు అలా డైరెక్ట్ గా అడిగారు అనుకోండి, నేను నో అని చెప్పాల్సి వస్తాయి. ఒక రకంగా అలాగే అన్ని టెస్టులు చేసేయండి. అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి? అరగంట అయిందిలే, టెస్ట్లు అయిపోయినాయి. రిపోర్టు రేపు సాయంకాలం 6 గంటలకు ఇస్తారంట. పద. ఏంటి బర్త్డే కేక్? ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా? ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే. అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి. అయ్యో అదేంటండి, తల మీద వేసి అక్షంతలు నోట్లో వేసుకుంటున్నారు? నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు. పండగ మరి ఎందుకు చెప్పు డిస్కషన్? అది అక్కడ పెట్టే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సారీ లలో, సారీ డార్లింగ్, సారీ రా. అయ్యో, అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి, ముందే పాడేశాను. అన్ని తప్పులే. దా జాగ్రత్తగా రా నాన్న. కత్తి తీసుకో. రెడీ 1 2 3. మళ్ళీ తప్పు చేసే. పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నోరు తెరవమ్మా, నోట్లో పెడతాను. సారీరా, సారీ. అవును, నీ పుట్టినరోజని మీ నాన్నకు తెలుసా? తెలుసు. తెలుసు. నీ పుట్టినరోజని తెలుసు, కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు. నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలీదు. నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలీదు. వాడికి డబ్బు మాత్రం పెరిగింది, బుద్ధి మాత్రం పెరగలేదు. లేదు. ఆహా, కారు హారను, మహారాజశ్రీ మా మామగారి కారు హారను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది. లల్లు లల్లు త్వరగా పదవే, మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు. పద పద పద. అన్నయ్య గారు, నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చిరామన్నారమ్మా. ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీల్లో పంపిస్తున్నాడా? లేదండి, ఇది ఒక్కటే పంపించాడు. పోరా పోరా. ఇదేంటి కదులుతోంది? కారు బాంబు టైపులో మీ బాబు ఏమన్నా పార్సిల్ బాంబు పంపాడా? విప్పు విప్పు. కుక్క పిల్ల. ఓ, వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే.
కసక్ కసక్ బంగారు బయటికి రా. ఏంటి భార్యమణి ముడిగా కూర్చున్నావు? మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా? 3వ నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా. అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం. వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. షటప్ అయిపో. రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బాబు గారు. ఉత్తరం రాయకుండా ఉంటారా? రాశారు. ఇదిగా ఉత్తరం. మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం. ఏంటి రోలర్ మీద? షటప్. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మగారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీద తీసుకెళ్లాను. ఇది మన వంశాచారం. అరే చప్. అది. చప్. హలో. ఆహా, దిష్టి బొమ్మలా చీరగట్టిన ముష్టి దానిలా ఎంత బాగున్నావే. చిన్న డౌటు, మా చెల్లులు కడుపు వచ్చింది, నీకింకా కడుపు రాలేదంటే? మాటలతో కడుపు రాదురా చవట. ఏంటా లుక్కు? ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు. చూడు, నీకో చిన్న విషయం. కడుపేసుకుని నా చెల్లెలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు? ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది. అది సీమంతం చేద్దాం పదరండి, మా సుమతమ్మ తొలి సీమంతం చేద్దాం పదరండి. నమస్కారం నమస్కారం అమ్మా, నమస్కారం నమస్కారం బాగారు. బాగున్నావన్నా? అమ్మా నెమ్మదిగా దిగు. ఏయ్ నువ్వెక్కడికే కూర్చో. అమ్మ నెమ్మదిగా, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు. నెమ్మది నెమ్మది నెమ్మదిగా. మెల్లిగా దిగు. మెల్లిగా. అది. అమ్మయ్యా. లోపలికి రావచ్చు కదా. అమ్మమ్మమ్మ కుదరదమ్మా. కోడల పిల్లను మీకు అప్పచెప్పాం, మా డ్యూటీ అయిపోయింది. మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి. అమ్మో, దీని మీద శ్రీశైలం వెళ్ళాలా? షటప్ అయిపో. దారి పొడుగు తనకేం చెప్పాను అన్ని విని మళ్ళీ శ్రీశైలం అంటావేంటి? మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి, ఆ శివునికో దండం పెట్టుకోవాలి. లేకపోతే ఈ లోపల కొంపతి ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మావయ్య. అబ్బే అవేం అక్కర్లేదు అల్లుడు. మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి. అమ్మా కోడల పిల్లల జాగ్రత్త లోన తీసుకెళ్ళు. చెల్లెమ్మా జాగ్రత్త. నువ్వు పందుకో. శ్రీశైలం ఎల్లొత్తం తల్లో శివునికి అభిషేకం చేయి. అమ్మా సుమతి, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. రా. అయ్యో అయ్యో, అసలే బక్క పీనుగువి ఇంకా బక్కగా అయిపోయావేంటమ్మా? నువ్వే ఒట్టు మనిషివి కాదు. సమయానికి భోంచేస్తున్నావా? టాబ్లెట్లు వాడుతున్నావా? నా బంగారు తల్లే. నేతి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతుందిరా లుచ్చ.